శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకున్నాను. మన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. 11వ అధ్యాయంలో ఇంకో కొద్ది శ్లోకాలు మిగిలాయి. మనవాడు ధ్రువుడు అపుణ్యజనుల పైన గొడవలకు వెళ్ళిపోయాడు. ఎంతో మందిని అన్యాయంగా సంహరిస్తూ ఉంటే మనువు గారు వచ్చి ఆయనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే, తే భద్రమస్తు, నీకు భద్రమవుగాక, శ్రేయసాం పరం ప్రతీపం, అన్ని రకాల శ్రేయస్సులు పొందడానికి పరమశత్రువు, నిశ్రేయసానికి శత్రువైన ఈ రోషాన్ని సంయచ్చ, వదిలిపెట్టు. ఎందుకు అంటే ఇది పెద్ద జబ్బు. రోషము, కోపము, క్రోధము, ద్వేషము ఏ పేరుతోటి పిలిచినా సరే అది జబ్బు, ఆమయము. దానికి అగదము అంటే మందు ఒక్కటే, శ్రవణము. భూయసాశ్రుతేన, బాగా శ్రవణం చెయ్యి. ఇంతవరకు నువ్వు చేయవలసిన విధంగా శ్రవణం చెయ్యలేదు. శ్రవణం తర్వాత ఇంకా మననం ఉన్నది, మళ్ళీ దాన్ని ధ్యానించాలి, భావన చేసుకోవాలి, ఇంకా చాలా పనున్నది. ముందైతే శ్రవణం మొదలుపెట్టు, జ్ఞానం మార్గం పట్టుకో, అత్యవసరము. ఎందుకు అంటే ఈ కోపాలు, వాటి వెనక ఉన్న ఏ కామమన్న కారణాలున్నాయో అవన్నీ పోవాలి అంటే, కామక్రోధాలు, రాగద్వేషాలు తొలగాలి అంటే జ్ఞానం కలగాలి. దానికి ఫస్ట్ స్టెప్ శ్రవణం చేయడము. కాబట్టి ఇంకా మొదలుపెట్టు అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇది ఒక పెద్ద జబ్బు, దీంట్లోంచి బయటపడడానికి మందు కావాలి అని చెప్తూ ఉన్నారు. ఏన ఉపసృష్టాత్ పురుషాత్ లోకః ఉద్విజతే భృశం, న బుధః తద్వశం గచ్చేత్ ఇచ్చన్ అభయం ఆత్మనః. ఏ బుధుడైతే, బుద్ధి కలిగిన వాడు, జ్ఞానంతో ఉన్నవాడు, తెలివితేటలున్నవాడు ఎవడైనా సరే, ఆత్మనః భయం, ఆత్మ యొక్క భయాన్ని పోగొట్టుకుని ఆత్మకు అభయాన్ని కావాలి అని ఇచ్చేది కోరుకున్నాడంటే, ఇచ్చన్ కోరుకునేవాడు ఎవడైనా ఉంటే అటువంటి వాడు తత్వశం న గచ్చేత్, ఈ కోపానికి వశుడు అవ్వరాదు, కామక్రోధాలకు వశులు అవ్వరాదు. కామము క్రోధము ఉన్నది అంటే, కామం ఉన్నది అంటే క్రోధంలోకి అది పరిణామం చెందుతుంది. క్రోధం ఉన్నది అంటే ఏన ఉపసృష్టాత్ పురుషాత్, ఎవడికైతే ఈ రోషము, క్రోధమన్నది తగులుకుందో అటువంటి వాణ్ణి చూసి లోకమంతా భృశం ఉద్విజతే, ఎంతో భయపడుతుంది. వాణ్ణి చూసి లోకం భయపడ్డది అంటే వాడు లోకానికి భయపడతాడు. ఆ విధంగా అభయం లేకుండా నశించిపోతాడు. ఆత్మకు అభయం కావాలి, నిర్భయం కావాలి అంటే వాడు లోకాన్ని భయపెట్టడం మానేయాలి. ఇది ముఖ్యంగా చేయవలసిన పని. లోకాన్ని ఎందుకు భయపెడతాడు? వీడికి అభయం కావాలి అంటే, వీడి లోకాన్ని భయపెట్టుకుంటూ తిరిగితే వీడికి అభయం ఉండదు, వీడికి కూడా భయమే ఉంటుంది. వీడు అందరినీ భయపెడుతూ ఉన్నాడంటే ఎవరెప్పుడొచ్చి నన్నేం చేస్తారో అన్న భయంతోటే ఉంటాడు వీడు. వీడికి భయం వద్దు, అభయం కావాలి అంటే మిగిలిన వాళ్ళకి కూడా అభయాన్ని వీడు ఇస్తూ ఉండాలి. వీడెట్లా ఉంటాడో లోకం వాడి పట్ల అట్లానే ప్రవర్తిస్తుంది. లోకాన్ని భయపెట్టకుండా ఉండాలి అంటే రోషాన్ని, క్రోధాన్ని వదిలిపెట్టాలి, క్రూర స్వభావాన్ని. అయితే మనసులో స్వభావంగా ఉన్న ఆ రోషము, ఆ క్రోధము దానంతట అది పోదు, జ్ఞానంతో మాత్రమే తొలగుతుంది. కాబట్టి ప్రయత్నం మీద, జ్ఞాన సాధనకు మొదటి మెట్టు శ్రవణం అక్కడైనా మొదలు పెట్టాలి. కాబట్టి మొదలుపెట్టు అని చెప్తూ ఉన్నారు. హేళనం గిరిశ భ్రాతుః ధనదస్య త్వయా కృతం,
యజ్జగ్నివాన్ పుణ్యజనాన్ భ్రాతృఘ్నాన్ ఇతి అమర్షితః. ఆ పుణ్యజనులను పట్టుకుని నువ్వు భ్రాతృఘ్నాన్ నీ తమ్ముణ్ణి సంహరించారు అన్న ఇది అమర్షితః, అమర్ష తట్టుకోలేకుండా నువ్వు అంత కోపంతో వాళ్ళందరినీ వెళ్ళి జగ్నివాన్ సంహరించావే, దాంతో త్వయా నీ చేత ఆ గిరిశ భ్రాతువు గిరిశుడు మన పరమశివుడికి సోదరుడై ఉన్న భ్రాత అయి ఉన్న ధనుర్ధుడు కుబేరుడెవరున్నారో ఆ కుబేరుడికి నువ్వు హేళన చేసావు, ఆయన్ని చులకన చేశావు, ఆయనకు అవమానం కలిగించావు, నీ చేత హేళనం కృతం, ఆయన అవమానించావు. నువ్వు నీ తమ్ముణ్ణి ఎవరో సంహరించారని వెళ్ళి వాళ్ళని సంహరించి నువ్వు ఆ ధనదుడిని అవమానించావు. తం ప్రసాదయ వత్స ఆశు సన్నత్యా ప్రశ్రయ ఉక్తిభిః నయావత్ మహతాం తేజః కులం నః అభిభవిష్యతి. వత్స నాయన ధ్రువ, కాబట్టి వెళ్ళు. సన్నత్య వంగి నమస్కరించి ప్రశ్రయోక్తిభిః వినయపూర్వకంగా క్షమార్పణ కోరుకుని తం ప్రసాదయ ఆ కుబేరుడి దగ్గర నుంచి నువ్వు అనుగ్రహం పొందు. వెళ్ళి వినమ్రంగా నమస్కరించి వినయంగా తప్పు చేశానని ఒప్పుకుని ఆయన అనుగ్రహం పొందు. ఎందుకు అంటే యావత్ మహతాం తేజః, ఆ మహాత్ముల యొక్క తేజస్సు వల్ల నహ కులం, మన కులమంతా యావత్ నా అభిభవిష్యతి నశించిపోయేలోగా. మహాత్ములకు కోపం వచ్చిందంటే మనమంతా నశించిపోతాము. అటువంటి అపకారం జరిగేలోగానే నువ్వే వెళ్ళి వాళ్లను అనుగ్రహించమని వేడుకో అని ఆయన ఉపదేశం చేశారు. ఏవం స్వయంభువః పౌత్రం అనుశాస్య మనుః ధ్రువం తేన అభివందితః సాకం ఋషిభిః స్వపురం యయౌ. ఏవం ఈ విధంగా ముందు నువ్వు వెళ్ళి చేసిన తప్పుకు క్షమార్పణ కోరుకో, తర్వాత నువ్వు వెళ్ళి శ్రవణాదులతో జ్ఞాన సాధన చెయ్యి అని ఆయన ఇప్పుడు వెంటనే చేయవలసింది, తర్వాత దీర్ఘకాలికంగా చేయవలసింది ఏదున్నదో ఆ కర్తవ్యాన్ని ఉపదేశం చేసిన తర్వాత ఏవం ఈ విధంగా మన స్వయంభువ మనువు తన పౌత్రుడైన ధ్రువుడికి అనుశాసనం చేసి ఉపదేశం చేసి తేన అభివందితః, అలాగేనండి అని మన ధ్రువుడు ఒప్పుకుని నమస్కారం చేసిన తర్వాత ఋషిభిః సాకం, ఋషులతో పాటు కలిసి స్వపురం యయౌ, తన స్వపురానికి వెళ్ళిపోయారు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం చతుర్థస్కందే ఏకాదశోధ్యాయః సంపూర్ణం. అథ ద్వాదశోధ్యాయః. మైత్రేయ మహర్షి మనకు చెప్తూ ఉన్నారు. ధ్రువం నివృత్తం ప్రతిబుద్ధ్యా వైశసాత్ అపేతమన్యం భగవాన్ ధనేశ్వరః తత్ర ఆగతః చారణయక్షకిన్నరైః సంస్థూయమానః అభ్యవదత్ కృతాంజలిం. ఈ విధంగా మన స్వయంభవ మనువు వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ ధనేశ్వరః, ధనేశ్వరుడు కుబేరుల వారు మనవాడు ధ్రువుడు వైశసాత్ అపేతం, హింస నుంచి పక్కకు తొలగినవాడు, మన్యువు తొలగినవాడు, కోపం పక్కన పెట్టి హింసను పక్కన పెట్టి ఉన్నాడు. ఆ విధంగా నివృత్తి మార్గంలోకి వచ్చాడు, హింసా ద్వేషాల్లో నుంచి వెనక్కి తిరిగాడు అని ప్రతిబుద్ధ్యా తెలుసుకుని తత్ర అక్కడికి ఆయన చారణ యక్ష కిన్నరైః సంస్థూయమానః, చారణులు కిన్నరులు యక్షులు స్తుతిస్తూ ఉండగా ఆయన ఎక్కడైతే కృతాంజలిం చేతులు కట్టుకుని
కోపం ఉపశమించి శాంతించి నిలబడి ఉన్నాడో మన ధ్రువుడు, అక్కడికి ఆగతః వచ్చిన వాడై అభ్యవదత్ మన ధ్రువుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ధనదుల వారేమంటున్నారంటే, భో భో క్షత్రియదాయాద పరితుష్టోస్మి తే అనగా యత్ త్వం పితామహాదేశాత్ వైరం దుశ్చజం అత్యజః. ఓ క్షత్రియ దాయాదా, క్షత్రియ వారసుడా, క్షాత్రాన్ని వారసత్వంగా తెచ్చుకున్నవాడా, తే నీ చేత నేను పరితుష్టః అస్మి, చాలా సంతోషించాను. ఓ అనగా ఎందుకు నీ పట్ల నేను సంతోషించాను అంటే, ఈయన వెళ్ళలేదు. యాక్చువల్‌గా వాళ్ళ తాతగారు ఏం చెప్పారంటే, "వెళ్ళు నాయనా నువ్వు. వెళ్ళి నమస్కారంతో, వినయంతో ఆ ధనుదుల వారి అనుగ్రహాన్ని పొందు" అని చెప్పాడు. ఈయన ఇంకా ఇక్కడి నుంచి కదల్లేదు. ఆ ధనుదుల వారే ప్రసన్నులై వచ్చారు. నేను చాలా సంతోషించానని చెప్తున్నారు. కారణం గూడా చెప్తున్నారు. ఏ కారణానికి నేను సంతోషించాను అని. యత్ ఏదైతే త్వం నువ్వో పితామహ ఆదేశాత్ మీ తాతయ్య గారు చెప్పారు అని ఆయన మాట ప్రకారము దుస్త్యజమైన వదిలిపెట్టడం చాలా కష్టం. ఒకసారి కోపం వచ్చింది అంటే దాన్ని వదిలిపెట్టడం చాలా కష్టం. మనసులో ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషాన్ని అక్కడికే ఆపేయొచ్చు. బయట పడకుండా కంట్రోల్ చేయొచ్చు. కనీసం బయట పడకుండా ఎవడికి తెలియకుండా దాచి ఉంచొచ్చు. కానీ ఆ ద్వేషం ఒకవేళ కోపంగా పరిణామం చెందింది అంటే అది బయటబడి వ్యక్తమై కనిపిస్తుంది. ఎట్లా అంటే మాటలతోటో, చేష్టలతోటో ఎవరు నాకు అన్యాయం చేశారని అనుకుంటాడో వాళ్లకు చాలా అపకారం చేస్తాడు. చాలా హింస చేస్తాడు. అయితే అది అసలు మనసులోనే ద్వేషంగా మాత్రం ఉంటే కనీసం అక్కడ దాన్ని అట్లా ఆపేయొచ్చు. హింసలోకి పరిణామం చెందకన్నా ముందే. అదసలు ఆల్రెడీ పరిణమించింది. కోపంగా మారింది. క్రౌర్యంగా మారింది. మాటలతో, చేష్టలతో ఇతరులను హింసించడం కూడా చేసేసింది అన్నాక, అటువంటి మాటను, చేతను వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. అసలు కుదరదు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత. అంత దూరం జారిపోయిన మనసుని వెనక్కి తేవడం అస్సలు చాలా కష్టం. అంత దూరం జారిపోయిన మనసును మళ్ళీ వెనక్కి తీసుకొని రావడం చాలా కష్టం. ఆ కోపాన్ని వదిలిపెట్టడం చాలా కష్టం. అంత ముందుకు వెళ్ళిపోయిన తర్వాత. అటువంటి దుస్త్యజం అతి కష్టము ఇంక దాన్ని వదిలిపెట్టడం ఆ కోపాన్ని. అటువంటి దాన్ని గూడా తాతగారు చెప్పిన మాట ప్రకారం వెంటనే నువ్వు ఆ వైరాన్ని అత్యజః వదిలిపెట్టేసావు గదా! ఇంత పని చేయగలిగావు నువ్వు. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. వస్తే వచ్చింది నీ కోపము. చేస్తే చేసావు నువ్వు. ఏదో చేస్తున్నాననుకుంటూ కర్తృత్వాభిమానంతో హింసలు. అయినా కూడా వద్దు అని చెప్పగానే ఆగిపోగలిగావు. అందుకు సంతోషిస్తున్నాను. న భవాన్ అవధి యక్షాన్ న యక్షాః భ్రాతరం తవ కాలః ఏవ హి భూతానాం ప్రభుః అప్యయ భావయోః. భవాన్ మీరు యక్షాన్ న అవధి మీరు యక్షులను సంహరించలేదు. ఆ యక్షులు తమ భ్రాతరం ఆ యక్షులు మీ సోదరుణ్ణి సంహరించలేదు. ఇదంతా ఎట్లా జరిగింది? ఆ యక్షులు మీ తమ్ముడిని చంపడము, మీరు యక్షుల్ని చంపడము ఇవన్నీ ఎట్లా జరుగుతూ ఉన్నాయి అంటే కాలం వల్లే. కాలమే భూతాలకు ప్రభువై ఉన్నది. వాటిపైన ప్రభుత్వం ఉన్నది, యాజమాన్యము. అదే ప్రాణుల యొక్క అప్యయము అంటే ప్రళయము, లయము. వాటి యొక్క భావము, ఉద్భవము, జన్మ. అప్యయ భావయోహో అంటే మరణ జన్మలకు, జన్మ మరణాలకు, ప్రాణుల యొక్క జన్మ మరణాలకు కాలమే కారణము. నీ తమ్ముడిని యక్షులు చంపడము, నువ్వు యక్షుల్ని చంపడం ఇవన్నీ నువ్వు, యక్షులు, నీ తమ్ముడు ఇవన్నీ నిమిత్తాలు. అసలు జరుగుతున్నదంతా కాలం వల్లే. కాలమే చేస్తూ ఉంటుంది ఇదంతా.
కర్మ జరగాలి అంటే కాలమే కారణము. అహం త్వం ఇతి అపార్థాధీః అజ్ఞానాత్ పురుషస్య హి స్వాప్నీవ ఆభాతి అతధ్యానాత్ యయా బంధ విపర్యయౌ. అహం నేను, త్వం నువ్వు అని, నేను నువ్వు అని ఈ అపార్థాలన్నీ, ఆ అపార్థాలతో కూడిన ధీహి బుద్ధి ఎందుకు కలుగుతుంది? నువ్వు నేను అన్న భేద బుద్ధి ఎక్కడి నుంచొస్తుంది అంటే పురుషుడి యొక్క అజ్ఞానం వల్లే. పురుషుడిలోని అజ్ఞానం వల్లే నేను వేరుగా ఉన్నాను, యక్షులు వేరు, నా తమ్ముడు వేరు అని ఇన్నిగా వేరువేరుగా చూసినప్పుడే యక్షులు నా తమ్ముడిని చంపారు, నేను యక్షుల్ని చంపుతానని అన్ని వేరుగా చూసుకుంటున్న బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అజ్ఞానం వల్లే. ఆ అజ్ఞానం అసలు నిజంగా ఉన్నదా అంటే లేదు. స్వాప్నీవ, స్వప్నం లాగానే, కలలాగా ఉంటుంది అదంతా. ఆ విధంగానే ఆభాతి, అది ఊరికినే ఆభాస మాత్రంగా ఉంటుంది. దానివల్లే అతత్ ధ్యానమంతా, తత్ పరమైన ధ్యానం ఉండదు. నీ ధ్యానము ఆత్మ గురించి ఉండదు. ఈ రకంగా భేద బుద్ధి ఉన్నది అంటే అతత్ ధ్యానాలు, అసత్ ధ్యానాలు ఉంటాయి. నువ్వు అసత్ విషయాన్ని ధ్యానం చేసావు, ఆలోచించావు కాబట్టే ధ్యాయతో విషయాన్ పుంసః సంగహతేషు అభిజాయతే అని మళ్ళీ క్రోధోభిజాయతే దగ్గర నుంచి ప్రణశ్యతి అని నశించడం వరకు వెళ్ళేది ఎందుకు? అతత్ ధ్యానాల వల్ల. అతత్ ధ్యానం ఎందుకు కలుగుతుంది? అవిద్య వల్ల. ఆ అజ్ఞానం వల్ల అతత్ ధ్యానాలు, దానివల్ల భేద బుద్ధులు, దానితో ఆ అజ్ఞానం వల్ల నేను నువ్వు అని భేదాలు చూస్తూ ఏవో హింసలు. వీటి వల్ల కలిగే ముఖ్యమైన నష్టమేమి అంటే యక్షుల్ని తమ్ముడిని చంపలేదు, నువ్వు యక్షుల్ని చంపలేదు, కానీ నేను చేశాను అని కర్తృత్వాన్ని పుచ్చుకున్నావు గదా! దానివల్ల అయ్యయ్యా బంధ విపర్యయౌ, ఈ బంధాలన్నీ, దానివల్ల కలిగే విపరీత పరిణామాలన్నీ, విపర్యయాలు అంటే దుఃఖాలు, విపరీత పరిణామాలు, దుఃఖాలు, విపర్యయాలన్నీ బంధం వల్లే. బంధం ఎందువల్ల? అతత్ విషయాలను నువ్వు ధ్యానించడం వల్ల. అతత్ విషయాన్ని ఎందుకు ధ్యానిస్తావు? అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల ఏం జరుగుతుంది? అపార్థాలతో కూడిన బుద్ధి కలుగుతుంది. దానితో నేను నువ్వు అని భేదాలు చూసుకుంటూ ఏంటేంటో కర్మలు చేస్తూ ఏవో బంధాల్లో ఇరుక్కుని అవన్నీ తగిలించుకుని ఏవో బాధలన్నీ అనుభవిస్తూ దుఃఖాలన్నీ పొందుతూ ఉంటావు. అయితే నిజంగా ఉన్నాయా అంటే లేదు. ఇవన్నీ స్వప్నీవ అభాతి, స్వప్నంలాగా ఉంటాయి. కాబట్టి నువ్వు అర్థం చేసుకున్నావంటే కల కరిగిపోతుంది. ఇదంతా కల అని తెలిసిందంటే కరిగిపోతుంది. ఇంక మిగిలేదేమి మళ్ళీ? వీటికే విపరీతంగా విరుద్ధమైన విషయం ఒక తత్వం ఉన్నది. దాన్ని చూద్దాము. ఎప్పుడైతే నీలో అజ్ఞానం లేదో, అజ్ఞానం లేకపోయేసరికి ఏమవుతుంది? అపార్థాలతో కూడిన బుద్ధి ఉండదు. యథార్థమైన బుద్ధి ఉంటుంది. యథార్థమైన బుద్ధి ఉన్నది అంటే నువ్వు నేను అన్న భేదాలు చూడదింకది. ఏకం చూస్తుంది. ఏకం చూస్తూ ఉన్నప్పుడు నేను కాక వేరేదొకటి ఉన్నది అన్న ధ్యానం ఎందుకుంటుంది? ధ్యాస ఉండదింకా. వేరు చూడదు గాబట్టి ఉన్నదంతా ఒకటే, దాన్నే తెలుసుకుంటూ ఉంటుంది. వేరేది లేకపోయేసరికి బంధము లేదు, మోక్షమే ఉంటుంది. మోక్షం ఎందులో? బంధము దేనివల్ల అంటే కోరికలు, కోపాలే బంధాలు, పతన కారణాలు, పాపాలు. ఆ బంధాలు తొలగిపోతాయి గదా! కోపము, కోరిక అన్న బంధం తొలగిపోయేసరికి విపర్యయము, విపరీత పరిణామం లేదు, అసలు పరిణామమే లేదింకా. ఉన్నదంతా సుఖము, మోక్ష సుఖమే ఉంటుంది. బంధాలతో కూడిన దుఃఖాలు గాదు, మోక్ష సుఖముంటుంది. కాబట్టి రూట్ కాజ్ ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం వల్ల బంధాలు. దానివల్లే నీకు దుఃఖాలు. జ్ఞానం వల్ల మోక్షము. ఇంకా అది అక్షయమైన సుఖము. ఈ బంధాలు ఉన్నాయా నిజంగా అంటే లేవు. దుఃఖము లేదు, బంధము లేదు, అతత్ లేదు. దాన్ని నువ్వు ధ్యానించడం కోసం నేను నువ్వు అన్న భేదము లేదు. అటువంటి అపార్థాలు లేవు.
ఉన్నాయని అనిపించడము స్వప్నంలాగా అజ్ఞానం వల్ల అభాతి కలిగిస్తూ ఉంటాయి అంతే విషయము. కాబట్టి జ్ఞానం తెచ్చుకో, నువ్వెవరో తెలుసుకో. తద్గచ్చ అందుకని వెళ్ళు నాయనా ధ్రువ, భద్రంతే భగవంతం అధోక్షజం సర్వభూతాత్మభావేన సర్వభూతాత్మ విగ్రహం భజస్వ భజనీయాంఘ్రిం అభవాయ భవచ్చిదం యుక్తం విరహితం శక్య గుణమయ్యా ఆత్మమాయయ్యా. కాబట్టి ధ్రువ తత్ అందుకని గచ్చ వెళ్ళు నాయన, తే భద్రం నీకు భద్రమవుగాక. ఆ భగవంతుణ్ణి అధోక్షజుణ్ణి వెళ్ళి చేరు. ఎట్లా అంటే ఆయన సర్వభూతాత్మ విగ్రహం, సర్వభూతాలు సర్వ ప్రాణులు ఆయన స్వరూపమే. ఆయన స్వరూపమే ఇన్ని రూపాలుగా భాసిస్తూ ఉంటుందని చెప్పారు కదా. కాబట్టి ఆయన్ని అదే విధంగా పట్టుకో. నువ్వు సర్వభూతాత్మ భావంతోటే సర్వభూతాత్మ భావనను పట్టుకోగలవు. సర్వభూతాత్మను నువ్వు ఎట్లా పట్టుకుంటావో సర్వభూతాత్మ భావనతోటే పట్టుకోవాలి. నేను వాడు అని భేద బుద్ధితోటి ఆ సర్వభూతాత్మగా ఉన్నవాడిని పట్టుకోవడం కష్టం, కుదరదు. అందుకని సర్వభూతాత్మ విగ్రహుణ్ణి సర్వభూతాత్మ భావనతో పట్టుకో. భజస్వ వెళ్ళు, పొందు ఎవరిని, భజనీయ అంఘ్రిం. ఇప్పుడు విభక్తమై విభజనమై దూరమై ఉన్నావు. చేరుకోవలసిందేదున్నదో దాన్ని చేరుకో. ఎందుకు? అభవాయ నీకు మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉండడం కోసం. భవచ్చిదాన్ని భవములను ఛేదించే ఏ అభవుడున్నాడో వాణ్ణి నువ్వు నీ అభవం కోసం చేరు. ఆత్మమాయతో గుణమయమైన తన శక్తితో ఆయన విరహితం లేకుండా ఉంటాడు, యుక్తం కూడి ఉంటాడు. అసలు అది ఆయన శక్తి. ఆ మాయ అన్నది ఆయన శక్తి. కార్యంగా పరిణామం చెందుతూ ఉంటుంది గుణాల వల్ల. దానితో కూడి ఉన్నాడా అంటే ఉంటాడు, కూడకుండా ఉన్నాడా అంటే అట్లనే ఉంటాడు. దాంతో కలిసి ఉంటాడు, కలవకుండా ఉంటాడు. ఒకటేసారి రెండు చేస్తాడు. తన స్వస్థితి నుంచి జారకుండా ఇన్ని రూపాలుగా ఆయనే తెలియబడుతూ ఉంటాడు. ఆయన తన స్వరూపాన్ని మార్చుకోకుండా ఇన్ని రూపాలుగా తెలుస్తూ ఉంటాడు. కలిసే ఉంటాడు తన శక్తితో, కానీ మళ్ళీ దానికి దూరంగా ఉంటాడు ఆ మాయకు. ఆ రకంగా ఎవరున్నారో అటువంటి ఆ తత్వాన్ని చేరుకో జ్ఞానంతో. వృణీహి కామం నృప యత్ మనోగతం మత్తహత్వం ఔత్తానపదే అవిశంకితః వరం వరార్హః అంబుజనాభ పాదయోః అనంతరం త్వాం వయం అంగా శుశ్రుమా. కాబట్టి ఓ నృప రాజా, కామం కావాలంటే ఏదైనా ఒక వరము వృణీహి కోరుకో, ఇస్తాను. యత్ మనోగతం నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు, ఆ కోరిక నేను తీరుస్తాను. మత్తః నానించిత్వం నువ్వు ఓ ఔత్తానపదే ఉత్తానపాదుడి పుత్రుడా, అవిశంకిత అనుమానమేమీ లేదు. వరార్హః వరానికి అర్హుడివి. అంత కోపంతో అంత జారిపోయిన వాడివి. ఆగు అనగానే ఆగేవు. అందుకని నీకు వరం ఇస్తున్నాను. నీ మనసులో ఏముందో కోరుకో. ఏ శంక అనుమానము సంశయం లేకుండా కోరుకో, ఇస్తాను. పైగా ఇంకొక కారణం ఉన్నది. ఆగు అనగానే ఆగిపోయావు నువ్వు. అందుకని వరం ఇస్తానంటున్నాను. చాలా సంతోషించాను. కాక ఇంకొక కారణం కూడా ఉన్నది. అంగా నాయనా, త్వాం నిన్ను వయం మేము అంబుజనాభ పాదయోః అనంతరం శుశ్రుమా. ఆ పద్మనాభుడి పాదాలకు నువ్వు దూరంగా లేవు. ఆ పాదాలకు దగ్గరగా అత్యంత సమీపంగా ఉన్నావని మాకు తెలుసు. కాబట్టే సంతోషించి వరం ఇస్తున్నాను. ఏం కావాలో కోరుకో అని ఆయన చెప్పారు. మైత్రేయుల వారు మనకేం చెప్తున్నారంటే, సహ రాజరాజేన వరాయ చోదితః
ధ్రువః మహాభాగవతః మహామతిః హరౌ సహ వవ్రే అచలితాం స్మృతిం యయా తరతి అయత్నేన దురత్యయం తమః. సహ ధ్రువః మన ధ్రువుడు, ఆ మహాభాగవతుడు మహామతి, రాజరాజైన రాజరాజు కుబేరుడి చేత వరాయచోదితః వరం పుచ్చుకో ఇస్తాను అని అడగబడ్డవాడై, సహ మనవాడు ఏం వవ్రే వరించాడు, ఏ వరం కోరుకున్నాడు అంటే, హరౌ హరి మీద అచలితమైన నిశ్చలమైన స్మృతి స్మరణ ఉండాలి. నేను ఎప్పుడూ హరినే ధ్యానిస్తూ ఉండాలి. అతత్ ధ్యానాలు ఇంకా నా మనసును తాకరాదు. తత్ పదార్థాన్ని నేను ధ్యానిస్తూ ఉండాలి. ఇది నా కోరిక. యయా దేని వల్లనైతే దురత్యయం తమః దాటరాని ఈ తమస్సును అయత్నేన సులువుగా తరించిపోతానో అటువంటి ఆ స్మరణ కావాలి నాకు. ఆత్మస్పృహ కావాలి అని ఆయన వరంగా కోరుకున్నాడు. తస్య ప్రీతేన మనసా తాం దత్వా ఐడవిడః తతః పశ్యతః అంతర్దధే సహ అపి స్వపురం ప్రత్యపద్యత. ఇంకప్పుడు మన ఐడవిడః, ఇడవిడ అన్న తల్లి యొక్క పుత్రుడు ఐడవిడః, మన ధనదుడు, మన కుబేరుడు రాజరాజు, తతః ఇంకప్పుడు ప్రీతేన మనసా ఆయన పట్ల మన ధ్రువుడడిగిన ఆ వరానికి చాలా సంతోషించిన వాడై తాం ఆ వరాన్ని మన ధ్రువుడికి దత్వా ఇచ్చి, పశ్యతః ధ్రువుడు చూస్తూ ఉండగానే అంతర్దధే అంతర్ధానమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? అంతః లోపలికి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడి నుంచే వచ్చాడు. సహ అపి మన ధ్రువుడిప్పుడు స్వపురం, తన స్వపురం ఉన్నది కదా, తన ఊళ్ళోకి ప్రత్యపాద్యత వస్తూ ఉన్నాడు. అథ అయజత యజ్ఞేశం క్రతుభిః భూరిదక్షిణైః ద్రవ్యక్రియాదేవతానాం కర్మ కర్మఫలప్రదం. ఇంకా తను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. అథ ఇంకా ఆయన భూరి దక్షిణైః క్రతుభిః, భూరి దక్షిణలతో కూడి ఉన్న యజ్ఞాలన్నింటినీ ఆ యజ్ఞేశుడి కోసం అయజత యజించాడు. ఎన్నో యజ్ఞాలు చేశాడు. ద్రవ్య క్రియా దేవతానాం కర్మ, ద్రవ్యాలతో క్రియలతో దేవతలను పెట్టి చేసే కర్మలేవున్నాయో వాటన్నింటినీ కూడా ఆ కర్మ ఫలప్రదుడి గురించి ఆయన చేశాడు. యజ్ఞాలు చేశాడు, కర్మలు చేశాడు, కర్మోపాసనలు రెండూ చేశాడు. సర్వాత్మని అచ్యుతే అసర్వే తీవ్రౌఘాం భక్తిం ఉద్వహన్ దదర్శ ఆత్మని భూతేషు తం ఏవ అవస్థితం విభుం. మనవాడు అచ్యుతుడు సర్వాత్మ అయి ఉన్నాడు. ఆయన తన స్థితి నుంచి చ్యుతం కాడు, కొంచెం కూడా పక్కకి జరగడు. కానీ మాత్రం సర్వస్వరూపాలుగా ఆయనే కనిపిస్తూ ఉంటాడు. మన పరాత్మ తన స్థితి నుంచి కదలకుండానే అన్ని రూపాలుగా ఆయనే తెలుస్తూ ఉంటాడు. అయితే అన్ని రూపాలుగా నిజంగా ఉన్నాడా అంటే లేదు. అసర్వే, అన్ని రూపాలు లేవు, ఉన్నది ఒకటే. అటువంటి ఒక తత్వం ఉన్నది. దానిపైన తీవ్రమైన భక్తి యోగం ఉద్వాహన్, తీవ్రమైన భక్తి భావాన్ని పెట్టుకున్నాడు. నువ్వు ఇంతవరకు విభక్తమై ఉన్నావు, మళ్ళీ భజించు, వెళ్ళి విభజనంగాకు, భజనమవు, వెళ్ళి తగులుకో, శక్తి ఉండాలి, ఆసక్తి, భక్తి ఉండాలి అని మన కుబేరుల వారు ఏ ఉపదేశం చేశారో దాన్ని కూడా శ్రద్ధగా ఆలకించి ఆయన అటువంటి భక్తితో, తీవ్రమైన భక్తితో, అత్యంత ఆసక్తితో సర్వాత్మగా ఉండే తత్వం అదే మళ్ళీ అసర్వే, సర్వంగా ఉండదు, ఉన్నదంతా ఒకటే ఏకంగా ఉంటుంది. అటువంటి అచ్యుతము దాని స్థితి నుంచి కదలకుండా ఇన్ని చేస్తూ ఉన్నదేదున్నదో అటువంటి దానిపైన తీవ్రమైన భక్తిని, అత్యంత ఆసక్తిని ఉద్వహన్ కలిగి ఉంటూ ఆత్మని తనలోనే భూతేషు అవస్థితం, సర్వ ప్రాణుల్లో అన్ని భూతాల్లో స్థితమై ఉన్న తం విభుం, ఆ విభుణ్ణి దదర్శ చూశాడు. తం ఏవం శీల సంపన్నం బ్రహ్మణ్యం దీనవత్సలం
గోప్తారం ధర్మసేతూనాం మేనిరే పితరం ప్రజాః. ఈలోగా ధర్మంగా ఆయన రాజ్యపాలన కూడా చేస్తూ ఉన్నాడు మన ధ్రువుడు. ఆ ధ్రువుణ్ణి ఏవం ఈ విధంగా శీల సంపన్నతో ఉన్నాడాయన. యజ్ఞయాగాలు చేస్తున్నాడు. భగవంతుడి పైన ఆస్తిక్య భావంతో, భక్తి భావనతో ఉన్నాడు. ఆ రకంగా శాంతించి ఉన్న ఆయనను, మంచి శీలము, నడవడి, చారిత్రం కలిగిన ఆయనను, శీల సంపన్నుణ్ణి, ఆ బ్రహ్మణ్యుడు బ్రహ్మ మార్గంలో ఉన్నాడిప్పుడు. దీనవత్సలుడు, అందరి పట్ల దయతో ఉన్నాడు. ఇంతకు ముందులాగా కోపాలతో లేడు. ధర్మసేతూనాం గోప్తారం, ధర్మం యొక్క సేతువులను కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడు. అటువంటి వాణ్ణి, ధర్మంగా పాలిస్తున్న తమ రాజును ప్రజలందరూ పితరం మేనిరే, తండ్రిగానే భావించారు. ఆ విధంగా ఆయన షట్త్రింశత్ సాహస్రం శశాస క్షితిమండలం భోగై పుణ్యక్షయం కుర్వన్ అభోగై అశుభక్షయం. మన ధ్రువుడు ఈ విధంగా షట్త్రింశత్ 36 సంవత్సరాలు ఈ క్షితి మండలాన్ని శాసించాడు. రాజుగా ప్రజానురంజకంగా పరిపాలించాడు. అదే సమయంలో ఆత్మపాలన కూడా చేసుకుంటూ, భోగాలు అనుభవిస్తూ పుణ్యాన్ని క్షయం చేసుకున్నాడు. అభోగాలతో, మనసా భోగాలను పట్టించుకోకుండా అశుభాన్ని కూడా క్షయం చేసుకున్నాడు. ఈ విధంగా కుర్వన్, ఆయన ఆత్మసాధన వదిలిపెట్టకుండానే ప్రజాపాలన చేస్తూ ఒక 36 సంవత్సరాలు కాలము గడిపాడు. ఏవం బహుసవం కాలం మహాత్మా అవిచలేంద్రియ త్రివర్గ ఔపయికం నీత్వా పుత్రాయ అదాత్ నృపాసనం. ఏవం ఈ విధంగా బహుసవం కాలం, ఎంతో కాలము మన మహాత్ముడు ఇంద్రియాలింక చలించలేదు. ఆయనకు ఇంద్రియాన్ని నిగ్రహించి వాటిని విచలితుడు కాకుండా కోపాలతో, కోరికలతో, స్థిరమైన చిత్తంతో ఉన్నవాడై, త్రివర్గోపయికం, త్రివర్గ సాధనలకు ఉపయుక్తమైన ఏ ఉన్నాయో, ధర్మార్థ కామాలకు కావలసిన కర్మలు ఏ ఉన్నాయో వాటిని చేస్తూ ఆ కాలాన్ని నీత్వా గడుపుతూ, చివరికి పుత్రాయ తన కొడుక్కు నృపాసనాన్ని, ఆ రాజ్యభారాన్ని అదాత్ ఇచ్చేశాడు. తన కొడుకును రాజును చేశాడు. చివరికి ఆయన ఉన్నంత వరకు త్రివర్గాలను సాధించాడు, ధర్మార్థ కామాలను. ఆ తర్వాత ఆయనకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాజ్యభారాన్ని కొడుకు అప్పచెప్పి, ఇప్పుడు 4వదున్నది పరమపురుషార్థము, మోక్షము. దానికోసం ఆలోచించుకోవడం కోసం బయలుదేరాడు. మన్యమానః ఇదం విశ్వం మాయా రచితం ఆత్మని అవిద్యా రచిత స్వప్న గంధర్వ నగరోపమం. అసలు ఈ విశ్వాన్ని ఆయన ఎట్లా చూడడం మొదలుపెట్టాడంటే, మాయగా, ఆత్మని రచితం, తనలోనే విరచితమైంది, మొత్తం తనలోనే కల్పించబడ్డది మాయగా ఈ విశ్వమంతా అని ఆయన మన్యమానః అనుకోవడం, దాన్ని మాయగానే, కలగానే చూడడం మొదలుపెట్టాడు. అసలు ఈ విశ్వంగా కనిపిస్తున్నదంతా ఏమి అంటే అవిద్యా రచితము, అవిద్య చేత కల్పించబడ్డ స్వప్నంలో గంధర్వ లోకాల్లాగా, గంధర్వ నగరంలాగా ఉంటుంది. గంధర్వం వాసనలతో, ప్రపంచ వాసనలతో ఏవో నగరాలన్నీ కల్పించుకుని స్వప్నంలో ఎట్లా చూస్తామో, ఎందుకు కల్పించుకుంటామంటే అవిద్య చేత. అవిద్య చేత రచింపబడ్డ, కల్పించబడ్డ స్వప్నాలు, ఇవన్నీ కలలు, గంధర్వ నగరాల్లాగా ఉంటాయి. అవన్నీ నిజం కాదు. మాయ చేత నాలోనే ఇవన్నీ రచింపబడ్డాయి. నేను నిద్రపోతూ ఉన్నప్పుడు, కలకంటూ ఉన్నప్పుడు ఆ స్వప్నాలన్నీ, ఆ స్వప్న లోకాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నాలోనే వచ్చాయి, నా వల్లే వచ్చాయి, మాయగా కల్పించబడ్డాయి. అదే విధంగా జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నదంతా మాయగా కల్పించబడ్డ, అవిద్య చేత రచించబడ్డ స్వప్నలోకంలాగా ఉన్న విషయము, ఇదంతా నిజం కాదు అని ఆ విశ్వాన్ని అదే విధంగా మన్యమానః చూస్తూ ఉన్నాడు ఆయన.
ఆత్మా స్త్రీ అపత్య సుహృదః బలం రుద్ధకోశం అంతఃపురం పరివిహార భువః చ రమ్యాః భూమండలం జలధి మేఖలం ఆకలయ్య కాలోపసృష్టం ఇతి సహ ప్రయయౌ విశాలాం. ఆత్మ తన సొంత దేహము, స్త్రీ తన భార్య, అపత్యము తన పుత్రులు, తన బిడ్డలు, సుహృత్తులు తన బంధుజనులు, తన స్నేహితులు, తన బలము, తన సైన్యము, తన సమృద్ధిగా ఉన్న కోశాగారము, తన అంతఃపురము, తను విహరించే ఉపవనాలు, ఆ భూములు, ఉద్యానవనాలు, విహార భూములు, విహార స్థలాలు, రమ్యమైనవి అన్నీ మొత్తము అసలు అద్దీదని కాదు. తను ఇంతకాలం ఎక్కడెక్కడ విహరించాడో ఆ విహార స్థలాలు, తను ఎక్కడ నివసించాడో ఆ అంతఃపురాలు, ఆ అంతఃపురాలు ఇవన్నీ ఉండడానికి కారణమైన రాజ్యం, దానికి ఉన్న సమృద్ధమైన కోశాగారం, దానికి ఉన్న సైన్యం, తనదే తనదే అనుకుని ఇన్నాళ్ళు ఏవేవి అనుభవించాడో, ఏవేవి చూస్తూ వీళ్ళందరూ నా సుహృత్తులు, నా అపత్యము, నా భార్య, నా దేహం అనుకున్నాడో వాటన్నింటినీ కూడా కలగానే చూడడం మొదలుపెట్టాడాయన. అసలు ఈ భూమండలం మొత్తం అది ఇది గాదు. తను చూస్తున్నది, తను ఉన్నది, తను తిన్నదే గాదు. అసలు ఈ భూమి మొత్తం గూడా, జలధి మేఖలం మొత్తం, సముద్రాలతో చుట్టబడి ఉన్న ఈ భూమండలం అంతా గూడా, కాలోపసృష్టం ఈ కల కూడా ఎంతకాలం ఉంటుంది? కల అయినా సరే పర్మనెంట్‌గా ఉంటుందా? ఎల్లకాలము ఉండదు. ఈ కల గూడా కాలంతో పరిసమాప్తమవుతుంది. ఆ కాలమొస్తే కల గూడా కల్లలాగా కరిగిపోతుంది. కాలోపసృష్టం అది కూడా. నశించిపోతుంది కాలం చేత. ఇతి అని ఆయన చూస్తూనే ఉన్నాడు. ఒకానొక సమయానికి ఆయన మన ధ్రువుడు విశాలాం ప్రయయౌ. విశాలకు వెళ్ళాడు అని రాశారు. విశాల అంటే ఏంటి అని ఆయన మన వ్యాసుల వారు ఇంతవరకు ఎక్కడ స్పెసిఫై చేయలేదు. వ్యాసుల వారు చాలా భాగము వేదంలో నుంచే చెప్తూ ఉంటారు. అక్కడెక్కడైనా కనిపించినప్పుడు చూద్దాము. ఇప్పటికైతే 2, 3 అవకాశాలున్నాయి చూసుకుందాం. విశాల అంటే విశాలమైన విశ్వంలోకి వ్యాపించడం మొదలుపెట్టాడు అనుకుందాము. తను అసలు ఈ భూమి కూడా కాలం చేత స్పృశించబడుతూ ఉన్నదని తెలిసిన తర్వాత ఇంకా దానికి కూడా కట్టుబడి లేడు, ఆయన దాటుతూ ఉన్నాడు అనుకుందాము. లేదా విశాల అన్న ఏదైనా నగరం ఉంటే అక్కడికి వెళ్ళాడు. లేదా విశాల అన్న పేరున్న బదరీవనం అనుకుందాము. లేదా ఆయన ఇంతకు ముందు వెళ్ళిన ఏ మధువనం ఉన్నదో అదనుకుందాము. ఏదో ఒక ప్రదేశానికి, విశాలమైన ప్రదేశానికి వెళ్ళాడు. సంకుచితమైన తన అంతఃపురాన్ని వదిలిపెట్టి విశాలమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన ప్రయయౌ వెళ్ళి అక్కడేం చేశాడు? తస్యాం విశుద్ధ కర్ణః శివవాహ విగాహ్య బధ్వా ఆసనం జితమరుత్ మనసా ఆహృతాక్షః స్థూలే దధార భగవత్ ప్రతిరూపః ఏతధ్యాయన్ తత్ వ్యవహితః వ్యసృజత్స మాధవ్. తస్యాం అక్కడికి వెళ్ళాడు. దాని యొక్క విశుద్ధమైన పరిశుద్ధమైన జలాలలో పరిశుద్ధమైన అంతఃకరణంతో ఈయన ఆ మంగళకరమైన నీళ్లలో అవగాహ్య విగాహ్య స్నానమాచరించాడు. కాబట్టి విశాల అంటే నది అయిండొచ్చు. ఆ విశాల అంటే గంగా నది అనుకుందాం. లేకపోతే ఆయన యమునా నది. అక్కడ ఇంతకుముందు మధువనం పక్కన ఏదో నదిలో స్నానం చేయమని చెప్పారు కదా నారదుల వారు, ఆయన పసెప్పుడు 5 ఏళ్లప్పుడు. ఇప్పుడు 60 ఏళ్ల తర్వాత దాటిన తర్వాత ఆయన మళ్ళీ అక్కడికెళ్ళి తపస్సు వానప్రస్థంలో మొదలు పెట్టుకుంటున్నారు కాబట్టి అక్కడికి ఎళ్ళుంటారు. మళ్ళీ అవే జలాల్లో స్నానమాచరించి మళ్ళీ అదే పద్ధతిలో ఆసనం బధ్వా ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని ఆసన జయాన్ని సాధించి, జితమరుత్ శ్వాస జయాన్ని సాధించి, మనసా తన అక్షములను వెనక్కి ఉపసంహరించి, కాబట్టి ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారం చేసి, ఇంకా తర్వాత ధారణ కావాలి కాబట్టి భగవంతుడి యొక్క ప్రతిరూపాన్ని, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి మనసులో ఒక రూపాన్ని పెట్టుకుని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఒకానొక సమయంలో
అదే రూపాన్ని 6 నెలలు ఆయన తదేక నిష్ఠతో తపస్సుగా ధ్యానించడం వల్ల ఆ రూపం ఆయనకి కనిపించింది కూడా. ఆ రూపం ఆయన మనసులో ఉన్నది అదే ప్రతిరూపాన్ని. మనసులోనే ఆయన స్థూల రూపాన్నే సాకారంగానే దధార ధరించారు. కావాలంటే భగవంతుడి రూపాన్ని నువ్వు దారిలో అంటే చెక్కలో గాని, మట్టిలో, మృత్తులో గాని, జలంలో గాని, వృక్షంలో గాని ఎక్కడైనా సరే తయారు చేసుకొని అని ఆయన చాలా చెప్పారు నారదుల వారు. ఇప్పుడు ఆ విధంగా ఒక స్థూల రూపాన్ని ఆయన భగవత్ ప్రతిరూపాన్ని తయారు చేసుకున్నారు. దాని మీదే ధ్యానమంతా నిలబెట్టారు. దానిపైనే ధారణ మనసుని కేంద్రీకరించారు. ఆ తర్వాత అటువంటి ఏకాగ్ర చిత్తంతో దాన్నే ఆయన ధ్యానిస్తూ తత్ అవ్యవహితః ఇంక ఏమి వ్యవధానము, ఏ కొంచెము అవకాశం కూడా లేకుండా, ఏ మాత్రము కొంత కూడా ఖాళీ వదిలిపెట్టకుండా ఆజ్యధారవత్ ధ్యానం చేస్తూ సమాధౌ వ్యసృజత్ ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. భక్తిం హరౌ భగవతి ప్రవహన్ అజస్రం ఆనంద బాష్ప కళయ ముహుః అద్యమానః విక్లిద్యమాన హృదయః పులకాంచితాంగః న ఆత్మానం అస్మరత్ అసవీతి ముక్తలింగః. ఆ హరిపైన ఆ భగవంతుడు ఏ రూపాన్ని తను ధ్యానం చేస్తున్నాడో సాకారంగా ఆయన పైనే భక్తిని పూర్తిగా నిలబెట్టాడు. ఆ భక్తి ప్రవాహంలాగా ఉన్నది. అజస్రము నిరాటంకంగా ఉన్నది. దాంతో ఆనంద బాష్పాలు కళ్ళలో నుంచి బాష్ప కణాలు కారుతూ ఉండగా ముహుః మాటి మాటికి అర్ధ్యమానః ఆయన ఎంతో ఆర్తి చెందుతూ ఉన్నాడు. ఆయన హృదయము విక్లిద్యమానము తడిసిపోతూ ఉన్నది, ద్రవిస్తున్నది. పులకాంకురములతో అంగము ఆయనది పులకలెత్తుతూ ఉన్నది. అటువంటి స్థితిలో ఆయన అస్సౌ ఇదిగో ఇది నేను అని ఆ దేహాన్ని చూసుకుని అసౌ ఆత్మ ఇతి న అస్మరత్ ఆ దేహాత్మ భావనని వదిలిపెట్టాడు ఆయన. ముక్తలింగ ఇంకా దేహ భావనను వదిలిపెట్టి దేహ భ్రాంతిని వదిలిపెట్టి ఉన్నాడు ఆ స్థితిలో. అప్పుడు ఆ సమాధి స్థితిలో ఏం జరిగిందంటే సహ దదర్శ విమానాగ్ర్యం నభసః అవతరత్ ధ్రువః విభ్రాజయత్ దశ దిశః రాకాపతిం ఇవ ఉదితం. సహ మన ధ్రువుడు నభసః అవతరత్ ఆకాశంలో నుంచి దిగుతూ ఉన్న ఒక శ్రేష్టమైన అగ్రియమైన విమానాన్ని దదర్శ చూశాడు. ఆ గొప్ప విమానము రాకాపతి ఉదితం చంద్రోదయంలాగా చంద్రుడు ఉదయిస్తున్నట్టుగా ఉన్నదది. దశ దిక్కులను 10 దిక్కులను విభ్రాజయత్ ప్రకాశమానం చేస్తూ ఒక అందమైన గొప్ప శ్రేష్టమైన విమానము ఆకాశంలో నుంచి దిగి నేలపైకి వస్తూ ఉన్నట్టుగా ఆయన మనసులో భావన చేస్తూ ఉన్నాడు. ఆయన సమాధి స్థితిలో దాన్ని చూస్తూ ఉన్నాడు. తత్ర అను దేవప్రవరౌ చతుర్భుజౌ శ్యామౌ కిశోరౌ అరుణాంబుజ ఈక్షణౌ స్థితౌ అవష్టభ్య గదాం సువాససౌ కిరీటహార అంగదచారు కుండలౌ. తత్ర ఆ దిగి వస్తున్న విమానంలో అను ఇద్దరు ఒకే రకంగా ఉన్న దేవప్రవరౌ దేవ శ్రేష్ఠులు కనిపించారు. ఇద్దరు దేవతలు ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. వాళ్ళు చతుర్భుజౌ 4 భుజములతో ఉన్నారు. శ్యామౌ శ్యామల వర్ణంలో ఉన్నారు. కిశోరౌ కిశోర వయస్సులో ఉన్నారు. అరుణాంబుజేక్షణౌ కన్నులు ఎరుపెక్కి ఇద్దరివి ఒకేలాగా కమలపత్రాల్లాగా ఉన్నాయి. గదాం అవష్టభ్య స్థితౌ ఇద్దరు గదలను పుచ్చుకుని నిలబడ్డారు. సువాససౌ చక్కటి వస్త్రాలు ధరించారు. కిరీటాలు, హారాలు, అంగదాలు, అందమైన కుండలాలవన్నీ ధరించి ఉన్నారు. వాళ్ళు ఆ విమానంతో పాటు వస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు. విజ్ఞానతౌ ఉత్తమ గాయ కింకరౌ అభ్యుత్థితః సాధ్వస విస్మృత క్రమః ననామ నామాని గృణన్ మధుద్విషః పార్షత్ ప్రధానౌ ఇతి సంహతాంజలిః.
తౌ వాళ్ళిద్దరూ ఉత్తమగాయ కింకరౌ ఆ ఉత్తమ శ్లోకుడి యొక్క కింకరులు అని విజ్ఞాయ తెలుసుకున్నాడు. ఉద్ధితః లేచాడు కానీ సాధ్వసం ఆయనకెందుకో భయము, ఉద్వేగం కలిగింది. ఉద్విగ్నతతో ఉన్నాడు. తొట్రుపాటు తడబడుతూ ఉన్నాడు. దాంతో విస్మృత క్రమః ఏ విధంగా వచ్చిన వాళ్ళని పలకరించాలి ఏమి అన్న క్రమం గూడా మర్చిపోయాడు. వాళ్ళతో ఏం మాట్లాడాలో తెలియదు గాబట్టి ఇప్పుడు మధుద్విషః నామాన్ని గృణన్ ఇంకా భగవంతుడి నామాలే చెప్పడం మొదలుబెట్టాడు. వాళ్ళొచ్చిన వాళ్ళు పార్షద్ ప్రధానవు ఉత్తమ శ్లోకుడు భగవంతుడి యొక్క కింకర్లు సరే గాని అందులో గూడా పార్షద్ ప్రధానులు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ప్రధానమైన వాళ్ళు అని ఆ తడబాటుతో, ఆ తత్తరపాటుతో సంహతాంజలి చేతులు జోడించి వాళ్ళిద్దరికీ నమస్కరిస్తూ ఉన్నాడు. తం కృష్ణపాదాభినివిష్ట చేతసం బద్ధాంజలిం ప్రశ్రయ నమ్ర కందరం సునందనందౌ ఉపసృత్య సస్మితం ప్రత్యూచతుః పుష్కరనాభ సమ్మతౌ. ఆ పుష్కరనాభ సమ్మతౌ పుష్కరనాభుడు సమ్మతించిన ఆయన అనుచరులు ఈ విధంగా కృష్ణ పాదాభినివిష్ట చేతసం కృష్ణుడి పాదాలపైనే మనస్సంతా నిలుపుకుని ఉన్నవాడు బద్ధాంజలి చేతులు కట్టుకుని నిలబడ్డాడిప్పుడు. ప్రశ్రయ నమ్ర కందరం వినయంతో ఆయన మెడంతా వాలిపోయి ఉన్నది, తల మొత్తం వాలిపోయి ఉన్నది, అంత నమస్కారాలు చేస్తూ ఉన్నాడు. అటువంటి ఆయనను చూసి మన వాళ్ళిద్దరూ సునందనందులు ఉపసృత్య ఆయన దగ్గరికొచ్చి సస్మితౌ నవ్వుతూ ప్రత్యూచతుః మన ధ్రువుడితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సనందనందౌ ఉచతుః వాళ్ళేమంటున్నారంటే భో భో రాజన్ సుభద్రంతే వాచం నః అవహితః శృణు యః పంచవర్షః తపసా భవాన్ దేవం అతితృపత్. ఓ రాజా, తే సుభద్రం నీకు భద్రమవుగాక. నః వాచం మేం చెప్పబోయే విషయాన్ని మేం చెప్తున్న ఈ మాటని అవహితః శృణు సావధాన చిత్తుడవై విను. యః ఏ నువ్వైతే పంచవర్షః 5 సంవత్సరాల వయసులో నీ తపస్సుతో భవాన్ నువ్వు దేవం అతితృపత్ భగవంతుణ్ణి చాలా ఎక్కువగా సంతోషింపచేశావు. అందుకని ఆయన మెచ్చి నీకు ఒక వరం ఇచ్చాడు. అందుకోసమే ఆ వరాన్ని ఇప్పుడు తీర్చడం కోసం మేమొచ్చాము. తస్య అఖిల జగద్ధాతుః ఆవాం దేవస్య శార్ంగిణః పార్షదౌ ఇహ సంప్రాప్తౌ నేతుం త్వాం భగవత్పదం. తస్య ఆయన యొక్క అఖిల జగద్ధాత ఈ జగత్తుకంతటికి ఆయన ధాత అయి ఉన్నాడు. ఆయన యొక్క దేవుడు ఆ శార్ంగపాణి యొక్క పార్షదులము ఆవాం మేమిద్దరము. ఇహ ఇప్పుడు త్వాం నిన్ను భగవత్పదం నేతుం నువ్వు కోరుకున్న భగవత్పదానికి తీసుకుని వెళ్ళడం కోసం సంప్రాప్త వచ్చాము. సుదుర్జయం విష్ణుపదం జితం త్వయా యత్ సూరయః అప్రాప్య విచక్షతే పరం ఆతిష్ఠ తచ్చంద్రదివాకరాదయః గ్రహవృక్షతారాః పర్యంతి దక్షిణం. అసలా విష్ణుపదము సుదుర్జయం గెలవడం కష్టము. కానీ త్వయా జితం నువ్వు దాన్ని గెలిచావు, నువ్వు దాన్ని సాధించావు. యత్ ఏదైతే సూరయః అప్రాప్య సూరజనులు అంటే జ్ఞానులు, జ్ఞానులు పొందలేరు దాన్ని పరమ విచారణ చేస్తూ ఉంటారు. దాన్ని నువ్వు పొందావు. తత్ అది చంద్ర దివాకరాదయః చంద్రుడు సూర్యుడు మొదలైన వాళ్ళు, గ్రహాలు నక్షత్రాలు తారకలు కూడా దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పర్యంతి తిరుగుతూ ఉంటాయి. అటువంటి తత్ పదాన్ని నువ్వు ఆతిష్ఠ వచ్చి చేరుకో, దాంట్లో వచ్చి కూర్చో. అనాస్థితంతే పితృభిః అన్యైః అపి అంగా కర్హిచిత్
ఆతిష్ఠ జగతాం వంద్యం తద్విష్ణోః పరమం పదం. అంగా నాయనా, తే పితృభిః, నువ్వు కోరుకున్న కోరిక పూర్తిగా తీర్చాలి గదా! నీ కోరికేమి గొప్ప పదవి రావాలని మాత్రమే గాదు. నీ తండ్రులు, తాతలు నీకన్నా ముందు ఇంకెవ్వరూ అటువంటి స్థితిని ఇంతవరకు పొందలేదు. అటువంటి పదవి కావాలి అన్నావు. కాబట్టి అటువంటి పదవి. నీ పితృభిః, నీ పితృదేవతలు నీకన్నా ముందున్న వాళ్ళ చేత అంత మాత్రమే కాదు. అన్యః ఇంకెవ్వరు అని గూడా అన్నావు. నా తండ్రులు, తాతలు ఇంతే గాదు. అసలు ఇంతవరకు ఎవ్వరూ పొందని ఒక స్థితి కావాలి అన్నావు గదా పదము. కాబట్టి తే పితృభిః, అంతేగాకుండా అన్యైః అపి, ఎవ్వరి చేత గూడా కర్హిచిత్, ఎప్పుడూ కూడా అనాస్థితం పొందని, జగతాం వంద్యం, జగత్తుల చేత అందరి చేత నమస్కారాలు పొందే, తత్ విష్ణోః పరమం పదం, ఆ పరమ పదాన్ని, ఆ విష్ణువు యొక్క పరమ పదాన్ని అతిష్ఠ, వచ్చి నువ్వు అధిష్ఠించు. ఎవరైనా జ్ఞాన మార్గంలో ఉండి ఆత్మ సాధన చేసుకుంటున్న వాళ్ళు దీని దగ్గర కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. కొంచెం శ్రద్ధగా ఈ పద్యం చదవండి. నీ పితరుల చేత, ఇంకెవ్వరి చేత, ఇంక ఎప్పుడూ పొందని ఒకానొక పదవి అని ఆయన కోరుకున్నాడు. ఇటువంటి కోరిక బాగుంది, మనం కోరుకుందామని అనుకునేలోగా జ్ఞాన మార్గంలో ఉన్న మనం ఆగి ఆలోచించాలి. అసలు ఎప్పుడు ఎక్కడ ఇంతకు ముందు లేదు, ఇప్పుడే పుట్టించాల్సొచ్చింది అంటే అది కాలాన్ని బట్టి నశించిపోతుంది. ఎప్పుడూ ఉండేది ఒకటున్నది. ఇంతకు ముందు ఆ విధంగా సాధించిన వాళ్ళున్నారు. అటువంటిది నాకు కావాలి. ఎప్పుడూ ఉండేది ఏదున్నదో, ఆ పరబ్రహ్మము నాకది కావాలి, నేనది అయిపోవాలి అనుకున్నప్పుడు, అది ఇంతకు ముందు ఎప్పుడు ఎవ్వరు ఏ కాలంలో సాధించని ఒక పదము అని ఉండదది. ఎందుకు అంటే అది కొత్తగా వచ్చింది కాదు. ఇంతకు ముందు ఎవ్వరూ పొందనిది కాదు. అది ఎప్పుడూ ఉండేదే. అటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆత్మ జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆత్మవేత్తలు దాన్ని తెలుసుకుని ఉన్నదే. కాబట్టి మనకు ఆత్మ కావాలనుకున్న వాళ్ళకు, ఆత్మ మార్గంలో ఉన్నదేదున్నదో, ఇంతకు ముందు పూర్వీకులు, పూర్వ ఆచార్యులు ఏదైతే పొందారో అటువంటి దాన్ని నువ్వు పొందు అని భగవద్గీతలో ఏది చెప్పారో, ఇంతకు ముందు జనకాదయః వాళ్ళందరూ గూడా ఏది పొందారని జెప్పారో, ఇంతకు ముందు నీకన్నా పూర్వీకులు ఎంతోమంది ఈ సాధన చేసి దీన్ని సంపాదించుకున్నారు. అటువంటి స్థితి ఒకటి ఉన్నది. అది ఎప్పుడూ ఉంటుంది. దానికి మార్పు లేదు. అటువంటిదొకటున్నది, దాన్ని సాధించు. జ్ఞానం చేతే అది కలుగుతుంది అని ఏది చెప్పారో, అటువంటిది కావాలి అని కోరుకున్న వాళ్ళు, ఈ పద్యంలో ఉన్నవన్నీ చాలా కష్టమైన విషయాలు. ఎందుకు అంటే ఇంతకు ముందు ఎవ్వరూ పొందనిది, ఎప్పుడూ ఎవరూ పొందనిది అంటే కొత్తగా ఇప్పుడు మన కోసం పుట్టించవలసి వస్తుంది. ఆ విధంగా కొత్తగా తయారయింది కాలంతో పోతుంది. కాబట్టి ఇటువంటి కోరికలు కోరుకునే కన్నా ముందు జాగ్రత్తగా ఆలోచించుకొని కోరుకోవచ్చు. ఈ కోరిక కోరగూడదు అనేం లేదు. కావాలనుకుంటే ఇంతకుముందు ఎవ్వరికీ ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో దొరకంది ఒక గొప్పది, అందరూ నా వెంటబడి, అందరూ నా చుట్టూ తిరుగుతూ నాకు నమస్కారాలు చేసేది, అందరూ నా చుట్టూ తిరిగేది. అటువంటిది నాకోటి కావాలి అని కోరుకోదలుచుకుంటే కోరుకోవచ్చు. అంత తీవ్రమైన తపస్సుతో, అంత తీవ్రమైన ధృతితోటి కోరితే అటువంటి కోరికలు గూడా తీరుతాయి. కానీ ఆత్మ కావాలనుకున్న వాళ్ళు, బ్రహ్మం గావాలనుకున్న వాళ్ళు మాత్రము ఈ శ్లోకంలో, ఈ కోరికలో ఉన్న పెద్ద ప్రమాదాన్ని చూసుకొని జాగ్రత్త పడి పక్క నుంచి వెళ్ళడం అవసరం. ఏతద్విమాన ప్రవరం ఉత్తమ శ్లోక మౌళినం ఉపస్థాపితం ఆయుష్మన్ అధిరోఢుం త్వం అర్హసి. ఏతత్, ఇదిగో ఇదే, విమాన ప్రవరం ఉత్తమం, ఈ గొప్ప శ్రేష్టమైన విమానము, ఆ ఉత్తమ శ్లోక మౌళి, ఉత్తమ శ్లోకులకే శిరోభూషణమైన వాడు, ఆయన చేత ఉపస్థాపితం, నీకోసం పంపబడ్డది, ఆయనే పంపించాడు. నువ్వు ఎవ్వరు ఇంతవరకు పొందని ఒక పదవి కావాలని అడిగావు గదా! ఆ పదవిని ఇస్తూ అక్కడికి నిన్ను తీసుకుని వెళ్ళడం కోసం ఈ విమానాన్ని కూడా పంపించాడు భగవంతుడు. ఓ ఆయుష్మన్, ఆయుష్మంతుడా అన్నాడు. ఇదొక పెద్ద కష్టము. ఆయుష్ ఎప్పుడు కాలానికి లోబడి ఉంటుంది. ఆయుష్‌కు అంతం ఉంటుంది.
కాబట్టి చిరాయుష్షున్న దీనికి చిరంజీవి అయ్యాడు. చిరకాలం చాలా కాలం ఉంటాడు. ఎంత కాలం అంటే కల్పాంతం వరకని జెప్పారు భగవంతుడు. అంత ఆయుష్షున్నవాడా? అయితే అప్పటికి గూడా దానికి గూడా ఒక అంతుంటుంది. కల్పాంతం అని చెప్పుకున్నది ఊరికనే గాదు. కల్పం అంతమైతుంది. కల్పం అంతమైనప్పుడు ఈయన ఆయుష్ గూడా అంతమవుతుంది. ఆయన ఆయుష్ అంతమవుతే ఆయన తెచ్చుకున్న పదవి గూడా అంతమవుతుంది. ఈలోగా ఆయన చేయవలసింది చేస్తే, ఇంతకుముందు ఎప్పుడు ఎవ్వరు ఎక్కడా పొందరానిది, అసలు ఇంతకుముందు లేనే లేనిది, కొత్తది నాకోటి కావాలి అని కాకుండా ఈలోగా ఇంత ఆయుష్ ఉన్నది గాబట్టి, నా పూర్వీకులు ఏ జ్ఞానంతో ఏ తత్వాన్ని చేరుకున్నారో, మళ్ళీ తిరిగి రాకుండా ఉండే స్థితి, కాలానికి లోబడకుండా ఉన్నదేదున్నదో అది నాకు కావాలని ఒకవేళ కోరుకుని దాన్ని చేరుకుంటే ఈలోగా బావుంటుంది. కాబట్టి నీకోసమే ఈ విమానాన్ని పంపించారు భగవంతుడు. మేము పుచ్చుకొనొచ్చాము. నువ్వు అధిరోఢుమర్హసి ఇంకా ఎక్కవలసి ఉన్నది. విమానాన్ని ఎక్కితే మేము తీసుకొని వెళ్తాము అని వాళ్ళు చెప్పారు. మైత్రేయుల వారు మనకిప్పుడు మళ్ళీ కథ చెప్తూ ఉన్నారు. నిశమ్య వైకుంఠ నియోజ్య ముఖ్యయోః మధుచ్యుతం వాచం ఉరుక్రమప్రియః కృతాభిషేకః కృతనిత్యమంగళః మునీన్ ప్రణమ్య ఆశిషం అభ్యవాదయత్. వైకుంఠ నియోజ్య ముఖ్యయోః, వైకుంఠుడు ఈ పనిలో నియోగించి పంపించిన ఏ ముఖ్యులున్నారో వాళ్ళ యొక్క మధుచ్యుతం, మధువులూరుతూ ఉన్న మధురమైన వాచం, వాక్కులను ఆ ఉరుక్రమ ప్రియుడు, ఉరుక్రముడికి ప్రియమైన మన ధ్రువుడు నిశమ్య విని, మరి ఎక్కండి విమానం ఎక్కితే తీసుకుని వెళ్తాము అని చెప్తే, సరే అని ఆయన ఎక్కి కూర్చోలేదు. కృతాభిషేకః ముందు స్నానం చేశాడు. కృతనిత్య మంగళః ఆయన చేయవలసిన నిత్య కృత్యాలు పూర్తి చేసుకున్నాడు. మంగళ కార్యాలన్నీ పూర్తి చేసుకున్నాడు. మునీన్ ప్రణమ్య తనతో పాటు ఉన్న మునులందరికీ నమస్కారం చేశాడు. ఆశిషం అభ్యవాదయత్ వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వచనాలు పొందాడు. పరీత్య అభ్యర్చ్య ధిష్ణ్యా అగ్ర్యం పార్షదౌ అభివంద్య చ ఇయేష తదధిష్టాతుం బిభ్రత్ రూపం హిరణ్మయం. ఇంకా దాని తర్వాత స్నానం చేసి పూజలవన్నీ పూర్తి చేసుకుని మునులకు నమస్కారం చేసి ఆశీర్వచనాలు పొంది తర్వాత ఇంకొచ్చాడు మన విమానం దగ్గరికి. హిరణ్మయమైన ఒక రూపాన్ని ధరించాడు. పార్షదులకు, ఆ విమానం పుచ్చుకుని వచ్చిన వాళ్లకు అభివంద్య నమస్కారం చేసి, అగ్ర్యం ధిష్ణ్య పరీత్య అభ్యర్చ్య ఆ విమానం చుట్టూ ప్రదక్షిణం చేసి దానికి కూడా నమస్కారం చేసి, ఇంకా తర్వాత దాన్ని అధిష్టాతుం ఇయేష ఇంకా దాన్ని ఎక్కుతూ ఉన్నాడు. తదా ఉత్తానపదః పుత్రః దదర్శ అంతకం ఆగతం మృత్యోః మూర్ధ్ని పదం దత్వా ఆరురోహ అద్భుతం గృహం. తదా ఇంకప్పుడు మన ఉత్తానపాదుడి పుత్రుడు ఆగతం అంతకం దదర్శ కాలం దగ్గరికి వచ్చింది. ఈ రూపాన్ని, ఈ ధ్రువుడు అన్న రూపాన్ని మళ్ళీ వదిలిపెట్టి ఆ తర్వాత ధ్రువ పదం అన్న రూపాన్ని, ఆ హిరణ్మయమైన రూపాన్ని పొందాలి కదా. అసలు దేనికైనా ఒక కాలం ఉంటుంది. కాలం వస్తే అది ఆగిపోవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ భూమి మీద ధ్రువుడిగా ఉత్తానపాదుడికి పుత్రుడిగా ఉన్న ఏ రూపం ఉన్నదో అది అంతమవ్వవలసిన కాలం వచ్చింది కాబట్టి అంతకుడు వచ్చాడు. ఈయనేం చేశాడంటే ఆ మృత్యోహ మూర్ధ్ని, ఆ మృత్యు తలపైన పాదం తత్వా ఉంచి ఆ అద్భుతమైన గృహం ఆరురోహ, ఆ అద్భుతమైన గృహంలోకి, ఆ విమానంలోకి అధిరోహించాడు. ఏ గృహం ఇప్పుడు ఆ విమానము? హిరణ్మయమైన దేహంలోకి ప్రవేశించాడు. ఇంకా దాంతో ఆ విమానం ఎక్కాడు. మృత్యువు తలపైన పాదం ఎందుకు మోపాడంటే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కాలం మొదలవుతూ ఉన్నది. ఇక్కడ ఈ కాలము, ఈ రూపము ఆగిపోయింది. మళ్ళీ ఆ మృత్యువునెక్కి మళ్ళీ ఆ కాలము ఎంతకాలం అంటే కల్పాంతం వరకు ఉండడం కోసం బయలుదేరుతూ ఉన్నాడు. తదా దుందుభయః నేదుః మృదంగ పణవాదయః గంధర్వ ముఖ్యాః ప్రజగుః పేతుః కుసుమ వృష్టయః. తదా ఇంకప్పుడు దుందుభీనాదాలు, మృదంగ ధ్వనులు,
పణవాలు, గోముఖాలు, భేరీలు, బాకాలు అవన్నీ నేదుహు మోగుతూ ఉన్నాయి. గంధర్వ ముఖ్యులు ప్రజగుహు గానాలన్నీ చేస్తూ ఉన్నారు. కుసుమ వృష్టయః పేతుః పూలవానలన్నీ కురుస్తూ ఉన్నాయి. ఆ విధంగా వెళ్తూ ఉన్న మనవాడు సహచ స్వర్లోకం ఆరోక్ష్యన్ సునీతిం జన్నీం ధ్రువః అను అస్మరత్ అగం హిత్వా దీనాం యాస్య త్రివిష్టపం. సహా ఇంకా ఆయన ముందు స్వర్లోకాన్ని చేరుతూ ఉన్నాడు. దాన్ని ఆరోహిస్తూ దాన్ని ఎక్కుతూ ఉండగా ఆయనకి మనసులో వాళ్ళ తల్లి గుర్తొచ్చింది. ఆ జనని సునీతి గుర్తొచ్చింది ధ్రువుడికి. ఆమెను అస్మరత్, ఆమెను స్మరించాడు. ఆమె గుర్తుకొచ్చి ఏమనుకున్నాడంటే, అయ్యో! ఆ దీనురాలు నా తల్లి, ఆమెను హిత్వా వదిలిపెట్టి అగం పొందరాని ఈ త్రివిష్టపాన్ని, స్వర్గాన్ని యాస్య పొందుతున్నానే. అయ్యో! స్వర్గం దాకా వచ్చి స్వర్గాన్ని దాటి వెళ్ళిపోతూ ఉన్నాను. అసలు స్వర్గం దాకా రావడమే కష్టం అందరికీ. మా అమ్మను వదిలిపెట్టి వస్తున్నానే పాపం ఆమెను అని ఆయన అనుకున్నాడు. కనీసం ఇప్పుడు అనుకున్నాడు. 5 ఏళ్ల వయసులో ఎప్పుడైతే ఆయన తీవ్రమైన సమాధి స్థితిలో భగవంతుడిని ధ్యానం చేసి ఆయన కనిపించినప్పుడు సాకారంగా, ఆ మూర్తితో ఉన్న సమయంలో ఆయన గుర్తు చేసుకున్నది అందరినీ గుర్తు చేసుకున్నాడు. రాజ్యాన్ని గుర్తు చేసుకున్నాడు. నాన్నను, తమ్ముడిని, పినతల్లిని అందరిని గుర్తు చేసుకున్నాడు. తన పగలు, ప్రతీకారాలు గుర్తున్నాయి. తన ప్రతిజ్ఞ అందరికన్నా పైన ఉన్న పదవి కావాలని అన్నీ గుర్తున్నాయి గానీ, వాళ్ళ అమ్మగారు గుర్తు రాలేదప్పుడు. ఇప్పుడు అసలు అన్నీ సంపాదించి వెళ్తూ ఉన్న సమయంలో వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చింది. అయ్యో! అనుకున్నాడు. ఇతి వ్యవసితం తస్య వ్యవసాయ సురోత్తమౌ దర్శయామాసతుః దేవీం పురహయానేన గచ్చతిం. ఇతి ఈ విధంగా తస్య వ్యవసితం ఆయన మనసులో ఆలోచనను ఆ సురోత్తములు వ్యవసాయ తెలుసుకుని పురహ ముందు యానేన అంతకన్నా ముందు ఒక విమానంలో గచ్చతిం వెళుతూ ఉన్న దేవిని, వాళ్ళ అమ్మగారిని వాళ్ళిద్దరు మన ధ్రువుడికి దర్శయామాసతుః చూపిస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత ఆయన అమ్మయ్య అనుకున్నాడు. ఇంకా వెళ్తూనే ఉన్నాడు. అంటే అప్పటికి గూడా ఆయనకు మోహం ఇంకా తొలగలేదు పూర్తిగా. తత్ర తత్ర ప్రశంసద్భిః పథి విమానకైః సురైః అవకీర్యమాణః దదృశే కుసుమైః క్రమశః గ్రహాన్. అక్కడక్కడ ఆ మార్గంలో ఆయన వెళ్తూ ఉంటే వైమానికులు విమానాల్లో వెళ్తున్న సురలందరూ, దేవతలందరూ ప్రశంసిస్తూ ఉన్నారు. ఆ ప్రశంసలన్నీ వింటూ ఉన్నాడు. అదే గదా కావాలని కోరుకున్నాడు. అట్లానే ఆయన వెళ్తూ ఉంటే కుసుమైః అవకీర్యమాణః పూలన్నీ కురిపిస్తూ ఉంటే వాళ్ళందరూ ఆయన పైన పూలు చల్లుతూ ఉన్నారు, ప్రశంసిస్తూ ఉన్నారు. అవన్నీ వింటూ ఆ విధంగా ఆయన క్రమశః నెమ్మదిగా గ్రహాలన్నీ దదృశే చూసుకుంటూ, దాటుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అన్నింటికన్నా పైది గావాలి గదా! కాబట్టి అన్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఇంకా కొంచెం దూరం ఉన్నది. త్రిలోకీం దేవయానేన సహ అతివ్రజ్య మునీన్ అపి పరస్తాత్ యద్ధ్రువగతిః విష్ణోః పదం అధా అభ్యగాత్. చివరికి ఈ విధంగా వెళ్ళి క్రమంగా ఆ దేవయానంలో, ఆ దేవ విమానంలో సహా మన ధ్రువుడు త్రిలోకీం ముల్లోకాలను దాటి మునీనపి సప్తర్షి మండలాన్ని కూడా అతివ్రజ్య దాటి పరస్తాత్ ఇంకా వాటన్నింటికి పైన ఉన్న ధ్రువగతి అని ఒకటి విష్ణు పదము ఈయన కోసమే కల్పించిందేదున్నదో దాన్ని అభ్యగాత్ ఆయన అక్కడికి వెళ్ళాడు. దాన్ని పొందాడు. ఇంకా అది ఎట్లా ఉన్నది ఏమి అన్న విషయము, ఆ తర్వాత ఏం జరిగింది ఏమి అని ఇంకా కొన్ని శ్లోకాలున్నాయి. మనం వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.